హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో ఏంటంటే ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి పనులు చేసుకున్నానో అదంతా కూడా ఈ వీడియోలో చూపించానండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చూడండి, ముందు రోజు నైటే మొత్తం పూజ సామాగ్రి అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. కానీ నాకు మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. కానీ నాకు అది సాధ్యం కావట్లేదు. ఎందుకంటే కిడ్స్ ఉన్న ఇంట్లో కొంచెం కిడ్స్తో పూజ చేసుకుంటే అది ఎట్లా ఉంటుందో మీరు ఊహించండి ఒకసారి. నేనైతే మా ఊరిని స్కూల్కి పంపించిన తర్వాత కొంచెం నిమ్మలంగా చేసుకుంటాను అన్నీ కూడా. ఆ రోజైతే చాలా లేట్ అయిపోయింది. 9:30 అట్లా ఆ టైం అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా వాటికి బొట్లు ఇవన్నీ పెడుతున్నాను. ఇదైతే స్నానం చేసిన తర్వాతే చేస్తాను. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ ఇడ్లీ వేసేసాను. ఇడ్లీ వేసి జస్ట్ చట్నీ చేశాను. బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన తర్వాత నేను ఈ వర్క్ అంతా స్టార్ట్ చేసుకున్నాను. పూజ చేసుకోవడం అండ్ లంచ్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది ఈ వీడియోలో. మీరు ఫ్రైడే నాకు ఎలాగో పూజ ఉంటుందని మీకు ముందు వీడియోలోనే షేర్ చేశాను కదా. ఎవరైనా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. వీక్లీ 2 times అయితే నేను చేసుకుంటాను పూజ. మండే రోజు అండ్ ఫ్రైడే రోజు కంపల్సరీ మా ఇంట్లో పూజ జరుగుతుంది. ఎవరి నమ్మకం వాళ్ళది కదా. పూజల గురించి నేనేమి కూడా చెప్పనండి. అంత నాకు పెద్దగా ఏమీ తెలియదు. నాకు తెలిసినంత వరకు నేను ఎలా చేసుకుంటానో పూజ అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇలాగే చేసుకోండి, ఇలా చేసుకోండి అని కూడా నేను ఎక్కడ మెన్షన్ చేయను. ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి కదా. సో నేనైతే చాలా సింపుల్గానే చేసుకుంటాను. ఫ్రైడే పూజ కొంచెం లేట్ అవుతుంది. ఆ రోజైతే మాకు ఫుల్ రెయిన్ అండి. చాలా మార్నింగ్ నుంచి కూడా వర్షం వస్తూనే ఉంది. అంటే ఫుల్ రెయిన్ అంటే బాగా కాదు కానీ లైట్గా వస్తూనే ఉంది వర్షం. అలాగా బాబుని స్కూల్కి పంపించేటప్పుడు కూడా వస్తూనే ఉంది వర్షం. నేను అదంతా షూట్ చేయలేదు, చేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. మార్నింగ్ లేచాక ముగ్గులు పెట్టుకోవడం వీటికే టైం సరిపోతుంది ఫ్రెండ్స్. 7 ఆ టైం అయిపోతుంది. నేను 6కి అట్లా లేస్తాను. పూజలు చేసుకోవాలంటే కొంచెం ఎర్లీగా లేస్తాను. 6, 5:30 మ్యాక్సిమం. మరి 4కి అలా లెగను. ఎప్పుడైనా సమ్ టైమ్స్ లెగాల్సి వస్తే ఖచ్చితంగా ఆ టైంకి అలారం పెట్టుకొని మరీ లేస్తానండి. నార్మల్ డేస్లో అయితే 6 అట్లా అయిపోతుందండి నేను లేచేసరికి. కానీ ఫ్రైడే కొంచెం పూజ ఉంటుంది కదా అని 5:30కి అలారం పెట్టుకుంటాను. అండ్ మండే కూడా సేమ్. ఇంకా క్లీనింగ్ విషయానికి వస్తే ఒక్కొక్కసారి ఏంటంటే నైట్ అన్నీ కూడా క్లీన్ చేసుకుంటే మార్నింగ్కి ఈజీగా ఉంటుందని నైట్ చేసేస్తాను. కానీ కొన్నిసార్లు అయితే కుదరదు. నైట్ ఎర్లీ మార్నింగ్ లేచి నైట్ కుదిరినప్పుడల్లా కొంచెం ఎర్లీ మార్నింగే చేసుకుంటాను క్లీనింగ్ అంతా. అండ్ ఎప్పుడైనా సరే నైట్ చేసేసినప్పుడు కొంచెం తెల్లవారుజామున లేచి పూజ చేసుకోవాలనిపిస్తుంది. సమ్ టైమ్స్ చేసుకుంటాను. కొన్నిసార్లు అయితే కుదరదండి నాకు బాబుతోని. వాడిని పంపించాకే చేసుకోవాలి, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ నేనైతే మీకు నా పూజ వీడియో అంతా కూడా బోర్ కొట్టకుండా ఉండాలని ఏదో ఒకటి అలా మాట్లాడుతూ ఉన్నాను. చూస్తున్నారు కదా. నేనైతే ఇలాగే చేసుకుంటానండి పూజ శుక్రవారం. అండ్ ఇక మా పూజా మందిరం చూస్తున్నారు కదా, చాలా చిన్నది, కొంచెం ఇరుగ్గానే ఉంటుందండి.
నేను దాన్నే కొంచెం అలాగే మేనేజ్ చేసుకుంటాను. ఎక్స్ట్రాగా ఏమీ ఉండవు. దేవుడి ఫోటోలు అండ్ జస్ట్ అలా పూజకి కావాల్సినవన్నీ కూడా అలా ఉంటాయి, అంతే సరిపోతాయి. కిందేమో పూజకి సంబంధించి ఇవన్నీ కూడా పెట్టుకుంటాను. ఇంకా మాకు ఇది సపరేట్గా రూమ్ ఏం కాదండి, ఎంట్రన్స్లోనే ఇది పూజా మందిరం ఇచ్చారు. ఒక గదిలా సపరేట్గా ఏమీ ఉండదు. నేనైతే పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నానండి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒక్కొక్కటి కొంచెం ముందు చేసేది వెనక, వెనక చేసేది ముందు అవుతుంది. జస్ట్ ఆ రోజు కూడా చాలా కంగారులోనే కొంచెం చేశాను. ఎవరైనా గమనించుంటే ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా. తర్వాత నేను ఇడ్లీ వేసానని చెప్పాను కదా, అండ్ కొత్తిమీర చట్నీ కూడా చేశాను. మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి అప్పటికే 10 o'clock అయిపోయిందండి. ఇంకా త్వరగా తినాలని నెక్స్ట్ వంట చేయాలి. బాబుకి అయితే 11:30కి 12కి బాక్స్ పంపించాలండి. సో దానికోసం అయితే నేను టిఫిన్ ఫాస్ట్గా చేసేసి ఇంకా కుకింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశాను. కుకింగ్కి వచ్చేసి నేను ఆ రోజు ఏం చేయాలి కర్రీ అని అలా ఆలోచించడమే ఒక 10 minutes అలా సరిపోయింది. వాతావరణం అయితే కొంచెం చల్లగా ఉంది కదా, సర్లే బాబుకి కొంచెం వెజ్ పులావ్లా చేసి పంపిస్తే బాగుంటుందిగా తింటాడు అని అప్పటికప్పుడు ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక 2 carrots, దానికోసం అయితే ఒక 2 potatoes, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. మా కిచెన్ చూసారా, కొంచెం గందరగోళంగా ఉంది. అంటే ముందు రోజు చికెన్ పికిల్ చేశాను, వీడియో చూస్తున్నారు కదా, అవేనండి ఆ జార్స్. చికెన్ పికిల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా వీడియోలో చూపించినట్టుగాను. దాన్ని ఖచ్చితంగా గ్లాస్ జార్స్లోనే స్టోర్ చేసుకోండి. ఆ విషయం నేను అందులో మెన్షన్ చేయలేదు. దాంట్లో పెట్టుకొని జాడీలో కానీ లేదంటే గ్లాస్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3 months వరకు కూడా స్టోర్ ఉంటుంది. ఇంకా వంట విషయానికి వస్తే కొంచెం ఫాస్ట్గా అవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి. 10:30 దాటేసింది. నేనైతే కొంచెం బాబుకి ఆ టైంకి ఎందుకు పంపించాలంటే వాడికి కలుపుకోవడం ఇవన్నీ కొంచెం సరిగా రాదండి. సో నేనైతే మొత్తం కర్రీ అండ్ రైస్ మిక్స్ చేసేసి వాడికి ఇబ్బంది లేకుండా పంపించేస్తాను. ఇంకా స్పూన్తో వాడు డైరెక్ట్గా తినేయడమే అనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే నేను వాడు స్కూల్కి వెళ్ళే టైంకి క్యారేజీ పెట్టినా కూడా మా స్కూల్ వచ్చేసి ఇంతకీ మా ఊర్లోనేనండి. ఇంకా వేరే ఊరు వెళ్ళాల్సి వస్తే ఇంకా అలాగే చేద్దును, కానీ ఇంకా మా ఊర్లోనే కాబట్టి ఇంకా అలా పంపిస్తున్నాను టైంకి. వాళ్ళ తాతయ్య గారు వచ్చి తీసుకెళ్తారు బాక్స్. ఇంకా నైట్ వచ్చేసి నేను పచ్చి బఠానీ అంటే మా వాడికి చాలా ఇష్టం అండి. అవి నానబెట్టేశాను. అవి కూడా వేసి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసి. వెజిటేబుల్ బిర్యానీ అందరికీ తెలిసిందే కదా. సో మీరు వీడియో చూస్తూ ఉండండి, నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను, మళ్ళీ మీతో మాట్లాడతాను, ఓకేనా.
పిల్లలకి ఎప్పుడైనా సరే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఈజీగా టైం లేనప్పుడు ఇలా వెజిటేబుల్ పులావ్ చేసి పెడితే మంచిగా తింటారు. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. రొటీన్గా కాకుండా ఎప్పుడు వీక్లీ వన్స్ అయినా కూడా ఇలా ట్రై చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ మీ కిడ్స్ ఎలా తింటారో, మీరేం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్స్లో తెలియజేయండి, ఎవరైనా మదర్స్ ఉంటే. నేనైతే క్యారెట్స్ అండ్ పొటాటో కూడా ఎక్కువగానే వేస్తాను. మా వరుణ్ అయితే విడిగా క్యారెట్ కర్రీ అయితే తినడు. క్యారెట్ ఫ్రై ఎప్పుడో కానీ చేయనండి. కానీ హెల్దీ కదా క్యారెట్స్ పిల్లలకి. సో వాడికైతే ఇందులో వేస్తే తింటాడని క్యారెట్ పీసెస్ ఎక్కువగానే వేశాను. ఇలా ప్రిపేర్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా. వీక్లీ వన్స్ అయితే నేను ఇలా చేయడానికైతే ట్రై చేస్తాను. మా వాడు వచ్చేసి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడండి, మా వరుణ్. అప్పటికే 11:30 అయిపోయింది. ఇంకా ఇది మళ్ళీ కొంచెం వేడిగా ఉంటుంది కదా, బాక్స్లో వేసేసరికని చల్లారబెట్టాలి అని ఫాస్ట్గా విజిల్ తీసి చల్లారబెట్టడానికని చూపిస్తున్నాను మీకు, చూడండి. నేనైతే బాస్మతి రైస్ని అయితే యూజ్ చేయలేదు. ఇక్కడ ఇంట్లో ఉండే నార్మల్ రైస్తోనే చేశానండి. అయినా కూడా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది. మనం ఆ రైస్కి వేసే క్వాంటిటీ కన్నా కొంచెం వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటే, ఎంతో కాదు కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మంచిగా బాగా కుక్ అయింది. ఇంకా వాడికైతే ఈ బాక్స్ని పంపించేశానండి. నేను తర్వాత కొంచెం హడావిడిగా చేశాను కాబట్టి రెస్ట్ తీసుకున్నాను. అలా కాసేపు అలా రెస్ట్ తీసుకుని కొంచెం సేపు ఫోన్ చూసుకుంటాను. తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి మా వాడు వచ్చేసాడండి. మేఘాల మీద వచ్చేస్తాడు ఈవినింగ్ అయ్యేసరికి. ఇంకా ఇప్పుడు వచ్చేద్దామని ఉంటుంది కదా పిల్లలకి. సరేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.